ఓం శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా నుంచి వచ్చే వీడియో ప్రతి అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక కన్యారాశి వారి జీవితంలో ఒక స్త్రీ రాకతో పెను మార్పులు ఊహించని ధనం మీ సొంతం. కన్యారాశికి అధిపతుడు బుధుడు. ఉత్తరం పాల్గొనం 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించారు. మరికొద్ది రోజుల్లో కన్యారాశి వారి జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి. వీరి జీవితంలో ఒక వ్యక్తి రాక వలన అదృష్టవంతులు కాబోతున్నారు. దీంతో వీరు నక్కతోక తొక్కినట్లే ఉంటుంది. మరి రేపటి నుంచి 2036 వరకు కన్యారాశి వారి జీవితంలో ఎలాంటి పెనుమార్పులు జరగబోతున్నాయి, అలాగే వీరికి అదృష్టం ఏ రూపంలో పట్టబోతుంది, ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి జాతకాలకు రేపటి నుంచి ఆస్తి యోగం కలగబోతుంది. వీరి దశ తిరగబోతుంది. రేపటి నుంచి 2036 వరకు వీరు చక్రం తిప్పబోతున్నారు. కన్యారాశి వారికి రేపటి నుంచి వారి జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఆనందంతో నిండిపోతుంది. అలాగే ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే వీరిలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా అధికారాల నుంచి మంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరిస్థితులలో మంచి మార్పులు వస్తాయి. కన్యారాశి జాతకాలకు ఈ కాలం అనేది చాలా అదృష్టంగా ఉంటుంది. స్థిరస్తులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి, కానీ తరచుగా లాభాలను అయితే పొందుతారు. అలాగే సొంత వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాల కోసం కృషి చేయాల్సిన సమయం వచ్చింది. ఇకపోతే కన్యారాశి వారు నక్కతోక తొక్కినట్లే అని చెబుతున్నారు జ్యోతిష్యులు. ఎందుకంటే వీరి జీవితంలో ఒక వ్యక్తి రాక వలన వీరి జీవితం మారబోతుంది. జీవితంలో ఒక వ్యక్తి వలన ఆర్థిక ప్రయోజనం పొందబోతున్నారు. రాశి వారు ఒక స్త్రీ వలన మహా జాతకులు కాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వలన వీరి దశ తిరగబోతుంది. వీరు నిస్వార్థతో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా పొందుతారు. ఒక స్త్రీ కారణంగా కన్యారాశి వారికి కలలో కూడా ఊహించినంత ధనం అదృష్టం రాబోతుంది. ఆ స్త్రీ రావడం వలన వీరు చేసే ప్రతి పనిలోనూ తోడుగా నీడగా సపోర్ట్గా ఉంటారు. దీనితో ఆ స్త్రీ రాక వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.